ఓం వసుదైక కుటుంబం దైవం హంసచారూఢమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూస్తున్న ప్రేక్షకులందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరందరూ బాగుంటే నేను కూడా బాగుంటాను. ఎందుకంటే అందరితో పాటు నేను, అందరిలో నేను. మనము ఉన్నటువంటి భూగ్రహాన్ని ఈ విధంగా 3D యానిమేషన్లో చూస్తే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మనం ఉన్న భూగ్రహాన్ని 3D యానిమేషన్లో ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మీకు నేను నా జీవితంలో ప్రతిరోజు జపించేటువంటి మంత్రాన్ని చెప్తున్నాను. ఆ మంత్రం ఏంటంటే వసుదైక కుటుంబం దైవం. వసుదైక అనంటే ఈ భూగ్రహాన్ని, మనము ఉన్నటువంటి భూదేవిని మరొక పేరు వసుంధర అని పిలుస్తూ ఉంటారు. వసుదైక కుటుంబం దైవం అంటే, వసుదైక కుటుంబం అంటే సంస్కృతంలో ఈ వసుదైక కుటుంబం అనే పదానికి ఒక అర్థము ఉంది. ఆ అర్థం ఏమంటే, మనం నివసిస్తున్న ఈ భూగ్రహం పైన ఉన్నటువంటి అందరూ మానవులు, అలాగే అన్ని జీవరాశులు, చెట్లు, పక్షులు, అన్ని రకాల జీవరాశులు, 84 లక్షల జీవరాశులు, సముద్రంలో ఉన్న జీవరాశులు, భూమిపైన ఉన్న జీవరాశులు, అలాగే గాలిలో ఉన్నటువంటి జీవరాశులు, మొత్తం 84 లక్షల జీవరాశులు అన్నీ కలిసి ఒక కుటుంబంలాగా కలిసి ఉండడానికి ఒక మంత్రము ఉంది. ఈ మంత్రాన్నే వసుదైక కుటుంబం. ఈ శ్లోకంలో వసుదైక కుటుంబం అంటే ఈ భూమి మీద ఉన్న 84 లక్షల జీవరాశులన్నీ కూడా ఒకే కుటుంబంలో ఉన్న సభ్యులు అనేటువంటి ఒక గొప్ప అర్థాన్ని మన భారతదేశ ప్రాచీన మహర్షులు, ఋషులు మనకు అందించినటువంటి శ్లోకం ఇది. అలాగే హంసచారూఢ మర్దనము అంటే మనము ప్రతిరోజు కూడా మనం తీసుకుంటూ ఉంటాము, శ్వాస తీసుకుంటూ ఉంటాము. మన శ్వాస తీసుకోవడానికి వాయువు అంటే ప్రాణవాయువు కూడా అవసరము. ఇలాంటి ప్రాణవాయువు అనేది అన్ని జీవరాశులకు కూడా బ్రతకడానికి అవసరము. అలాగే దేవకీ పరమానందం అంటే శ్రీకృష్ణ పరమాత్మునికి సంబంధించింది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు దేవకీ వసుదేవులకు కారాగారంలో అర్ధరాత్రి సమయంలో 12 గంటలకు జన్మించాడు. ఆ సమయంలో దేవకీ వసుదేవులు చాలా సంతోషించారు. పరమాత్ముడే తమకు కొడుకుగా పుట్టాడని సంతోషించారు. అందుకే దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అంటే శ్రీకృష్ణ పరమాత్ముని సాక్షాత్తు ఈ జగత్కు గురువుగా భావిస్తూ ఉంటారు. గురువు అంటే మన పాలపుంత లాంటి నక్షత్ర మండలాలు, ఎన్నో కోటాను కోట్ల నక్షత్ర గెలాక్సీ మండలాలను కలిపి ఒక గోళం ఆకారంలో, అంటే ప్రస్తుతము మనం చూపిస్తున్న ఈ భూగ్రహము లాగా అలాంటి గెలాక్సీలను కలిపి ఒక గోళంలాగా, మనము ఒక గ్లోబ్ లాగా చూస్తే నక్షత్ర గెలాక్సీలన్నీ కలిపినటువంటి గ్లోబును కలిపి మనము బ్రహ్మాండం అని అంటారు అని మన ప్రాచీన భారతీయ మహర్షులు, ఋషులు మనకు చెప్పారు. అంటే మనము ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న పాలపుంత గెలాక్సీ లాంటి గెలాక్సీలు కోటాను కోట్లు కలిపితే ఒక మనకు ఉన్నటువంటి బ్రహ్మాండం ఏర్పడుతుంది. ఆ బ్రహ్మాండాన్ని 3D మ్యాప్లో మనము గ్లోబ్ లాగా చూస్తే ఒక గ్లోబ్ ఏర్పడుతుంది. అలాంటి బ్రహ్మాండాలు మన సృష్టిలో, భగవంతుని సృష్టిలో కోటాను కోట్లు ఉన్నాయి. అలాంటి కోటాను కోట్ల బ్రహ్మాండాలకు నాయకుడు శ్రీ మహావిష్ణువు. అలాంటి శ్రీ మహావిష్ణువుకు ఆ బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు నాభి కమలంలో నుంచి జన్మించాడు. ఆ బ్రహ్మదేవునికి 4 తలలు ఉన్నాయి 4 దిక్కులలో. ఆ బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభిస్తూ ఉంటాడు. ఆ సృష్టి అనేది ఒక బ్రహ్మాండం. బ్రహ్మదేవుడు కేవలం ఒక బ్రహ్మాండాన్ని మాత్రం సృష్టిస్తాడు. అలాంటి బ్రహ్మాండాలను శ్రీ మహావిష్ణువు కోటాను కోట్లు సృష్టించాడు. అలాంటి కోటాను కోట్ల బ్రహ్మాండాలకు నాయకుడు శ్రీ మహావిష్ణువు. అలాంటి శ్రీ మహావిష్ణువు అనంత సృష్టి అనేటువంటి ఒక సముద్రంలో శేషశయనం పైన, అంటే ఆదిశేషు యొక్క పడగలపైన తను శయనిస్తూ ఉంటాడు. ఆదిశేషు అంటే శ్రీ మహావిష్ణువు చేస్తున్నటువంటి సృష్టికి శయనంలాగా ఉపయోగపడినటువంటి ఆదిశేషువు. అలాంటి శ్రీ మహావిష్ణువు నుంచి బ్రహ్మదేవుడు వచ్చాడు. మన ప్రాచీన మహర్షులు, ఋషులు కూడా ముక్కు మూసుకొని ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేసి సాక్షాత్తు ఈ
పరమాత్ముని తెలుసుకున్నటువంటి వాళ్ళు అంటే శ్రీ మహావిష్ణువును అనంతకోటి బ్రహ్మాండ నాయకుడిని తెలుసుకొని బ్రహ్మదేవుణ్ణి శ్రీ మహావిష్ణువు తెలుసుకోవడానికి తపస్సు చేశారు. అందుకే మన ప్రాచీన మహర్షులు ఋషులు ఈ అనంత కోటి బ్రహ్మాండాలకు నాయకుడు శ్రీ మహావిష్ణువు. అలాగే ఒక బ్రహ్మాండాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. ఆ బ్రహ్మాండానికి గురువు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. మన సనాతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్లు బెల్ సింబల్ను యాక్టివేట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.